నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొన్ని భాగాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. 17 నుంచి 20. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతుంది. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవక్తను కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. ఇక్కడ చూడండి, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అంతేగాని చెడుతనం కప్పుకొని నడుస్తూ నేను యథార్థంగా ఉన్నాను అనుకుంటే అది రాజమార్గం కాదు. కాకపోగా అది నాశనమునకు తీసుకుని వెళ్ళే మార్గంగా ఉంటుంది. తన నడత ఏంటి అని, ఎటు నడుస్తున్నాను అని కనిపెట్టుకోవడం తన ప్రాణాన్ని కాపాడుకోవడంతో సమానం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మనం ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నాం, ఎటు నడుస్తున్నామని ఆలోచన లేకుండా యథార్థత కోల్పోయి చెడుతనంలో విడిచిపెట్టకుండా దేవునికి దూరం అవుతున్న అనేక సందర్భాలు ఉంటాయి. మాకు వివేకంను పుట్టించమని, నా నడతను నేనే కనిపెట్టుకోవడానికి సహాయం చేయమని ఈరోజు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభా, కృపగల తండ్రి నీకు స్తోత్రాలు, దయగల తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, ఇంతవరకు తండ్రి నేను మీరు ఎంతగానో బోధించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలతో నేను నడుపుతున్న అయ్యా నైనా అయ్యా వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. చెడుతనము నుండి విడిచి నడుచుటి యథార్థవంతులకు రాజమార్గం అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. తన ప్రవర్తన కనిపెట్టి వాడు తన ప్రాణము కాపాడుకొని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నైనా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి అయ్యా చెడుతని విడిచిపెట్టి నైనా నీ మార్గంలో నడిచేతరకు మాకు దయచేతండి పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు. అయ్యా నాశనంకు ముందు గర్వము నడిచి సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. పడిపోటకు ముందు అహంకారమే మనసు నడుచునని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అట్టి రీతిగా మేము నడవకుండా తండ్రి అయ్యా నీ మార్గం వైపు తండ్రి అయ్యా నడవడానికి సహాయం చేద్దాం. స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎస్ నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ వాక్యంతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ కృపతో నీ మహిమతో నింపుతున్న స్తోత్రాలు తండ్రి ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రాలు, నడుపుతున్న దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఎంతవరకు నైనా ఎంతగానో మర్మాలతో మమ్మల్ని బయలుపరుస్తున్న దేవానికి స్తోత్రాలు, ఈ స్థితిలో స్తోత్రాలు. నీ పాసాన్ని చేస్తాను ఏసయ్య పుణ్య పరిశుద్ధి నామములో బతిమలాడి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనం స్ట్రైట్ గా 20th వర్స్కి వెళ్ళిపోదాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశము కావాలి అని ఆశ కలిగి దానిని వెతుకుతూ అది దొరికిన వెంబటే చెవి ఇస్తూ దానిని పొందుతూ ఉన్నవాడే మేలు పొందుతున్నవాడు. మనకి మేలు పొందుతాడండి. ఉపదేశం మీద ఆశ ఉండాలి.
ఉపదేశం కొరకు మనం అంటాం చూడండి, చెవులు కోసుకోవడం అని. అంటే దాని అర్థం ఏంటి? వారికి నచ్చిన మాట దాన్ని బట్టి చెవులను అప్పగిస్తారు. ఈ రోజు లోపల ఆశ ఉపదేశం కొరకైతే ఆ చెవులను ఉపదేశం నాకు అప్పగించడం మంచిది. ఎందుకు అంటే దాని వెనుక మేలు దాగింది గనుక. అలా యెహోవాను ఆశ్రయించువాడే ధన్యుడట. యెహోవాను ఆశ్రయించువానికి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? ఉపదేశం దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? ఉపదేశం. దేశం దొరుకుతుంది. ఆమేన్. ఇలా చెయ్యు, ఇలా వద్దు అని ఒక ఆలోచన దొరుకుతుంది అంటే అది కేవలం దేవుని కృప. ఒక చోట ఇలా రాస్తారు చూడండి, ఇదే సామెతలు 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యములు దృఢమగును లేదా దృఢపడును. ఒక ఉద్దేశ్యం ఉంది, దాని గురించి ఏ ఆలోచన చెప్పువారు లేకపోతే ఆ ఉద్దేశ్యం ఏమవుతుందట? వ్యర్థమైపోతుంది. ఏదైనా చెయ్యాలని లేదా ఏదైనా విషయమును గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఒక ఉద్దేశం దానిని ప్రోగ్రెస్ చెయ్యాలి అంటే ఆలోచన చెప్పువారు ఉండాలి. ఆలోచన చెప్పువారు బహుమంది లేకపోతే ఆ ఉద్దేశం పడదు. అంటే ఆలోచన చెప్పు వారిని బట్టి అది ఏ ఉద్దేశమైనా సరే దృఢపడుతుంది. ఆ మంచి ఉద్దేశం కానివ్వండి, చెడ్డ ఉద్దేశం కానివ్వండి, దాన్ని ప్రోగ్రెస్ చేసి దాన్ని దృఢపరిచేది ఎవరు అంటే ఆలోచన చెప్పువారు. ఆలోచన చేస్తున్న వారు యథార్థంగా దేవునికి ఇష్టమైన విషయములను బట్టి మాత్రమే ఏ ఆలోచన బట్టి అయినా కంటిన్యూ అవుదాం. లేనివి, దేవునికి ఇష్టం లేనివి ఆ ఉద్దేశములు గాని ఆ ఆలోచనలు గాని వ్యర్థం అయిపోవడం మంచిది. కారణం ఏమిటి అంటే నిన్నటి దినాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం, కీడునకు ప్రతి కీడు చేయమన చేయొద్దనా? చేయొద్దు అని. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని. ప్రతి కీడు చేయడానికి మనం సరిపోము. మనల్ని దేవుడు ఎందుకు ఉపదేశం ఇచ్చి నడిపిస్తారు అంటే వానికి మేలు పొందినట్లుగా దేవుడు ఉపదేశం కలుగజేస్తున్నారట, ఉపదేశంను ఇస్తున్నారట. దేవుని ఉద్దేశములు, దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి. అవి గ్రహించుట అనేది దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకి రాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారండి, ఐగుప్తుకు పంపించడం వెనుక దేవుని ఉద్దేశం ఏంటి? ముందుగానే బయలుపరిచారు. ఏంటంట? అమోరీయుల పాపం ఇక్కడ పరిపూర్ణం అవ్వాలి. అమోరీయుల పాపం ఇక్కడ పరిపక్వం పొందాలంటే ఇశ్రాయేలీలు ఇక్కడ ఉండకూడదు, అబ్రహాం సంతానం ఇక్కడ ఉండకూడదు.
వాళ్ళు ఐగుప్తునకు చేర్చబడాలి. ఇంతకీ ఐగుప్తులో ఎందుకు? ఇశ్రాయేలీల్ని చూచి ఐగుప్తీయులు వ్యసనపడతారు. ఐగుప్తు వారికి కాపర్లు, హేయులు. అందుకే ఐగుప్తులోనే కాపర్లను పెంచుతున్నారు ప్రభు. ఈ ఇశ్రాయేలీలు లేకుండా అక్కడ వారికి తిండి గింజలు లేకుండా ప్రభు చేశారు. అంటే యోసేపు కాలంలో అటువంటి వివేకం గలవాడు ఇంకెవరు లేరు అన్న స్థాయికి తీసుకుని వచ్చి రాజ్యము మీద అధికారిగా పెట్టి దేవుడు తన ఉద్దేశ్యమును నెరవేర్చారు. ఇప్పుడు అలాగే బబులోనుకు పంపించుటలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి? ఒకటి, ఆయన పంపిస్తున్న ఏరియాలో ఒక కార్యం చేయడానికి. రెండు, ఇశ్రాయేలీల్లో మార్పు రావడానికి. ఇశ్రాయేలీల్లో ఒక సైనిక మనస్తత్వం రావాలి అంటే వారు ఒక ప్రయాణం చేయాల్సిందే. ఆ ప్రయాణంలోనే వారి బానిసత్వపు ఆత్మ పోయి సైనికుని ఆత్మను వారు పొందుకుంటారు. ఏది ఉన్నా లేకపోయినా నీవు చాలయ్యా అనే పాకానికి వారు రావాలి. ధనమును నమ్ముకుని, రథములు నమ్ముకుని, లోకాన్ని నమ్ముకొని ఉన్న అనుభవాలు కాదు. ప్రభు తట్టు చూస్తే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది, అది పాయలైపోద్ది. ప్రభు తట్టు చూస్తే ఎంత మందికి అవసరమో అంత నీరు ఒక బండలో నుంచి రావడం సాధ్యం. ఆయన తట్టు చూస్తే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం తోడుగా ఉండి నడిపిస్తున్న అనుభవాల్ని మనం చూసాం. చీకట్లో ఎన్ని టార్చ్ లైట్లు వేస్తే 6 లక్షల మందికి దారి కనబడుతుందండి. అయినా ఆ కాలంలో ఇవన్నీ ఉన్నాయా? లేదు. కానీ ఎలాంటి సమయం, ఏది అక్కర్లేకుండా, ఒక టార్చ్ కూడా అక్కర్లేకుండా మేఘస్తంభమే, అగ్నిస్తంభమే ప్రభువే వారికి తోడు నడిపించాడంటే ఎంత దేవుడు తన ఉద్దేశ్యం నెరవేరుస్తున్నారో చూద్దాం. బబులోనుకు పంపించారు, సరే. బబులోనులో ఏం జరగాలి? అక్కడున్న అపవిత్రతకు ప్రతిగా పరిశుద్ధత అనే పాత్రలోని తాగించేవారు దేవునికి కావాలి. ఆయన అనగా దేవుడు బబులోని దేశంను ట్రీట్ చేయాలనుకుంటున్నారు. అందుకనే ఆయన పిల్లల్ని అక్కడ పంపించారు. రెండవది, ఇశ్రాయేలీలకు దేవుని విలువ తెలియలా, గనుకనే ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించారు. ఇది ఇలా ఉంటుండగా ఇక్కడ ఒక విషయాన్ని ఈరోజు మనం చదువుకుందాం రండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 15 వరకు చదువుదాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు చదువుదాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా
70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నవే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఏమని చెప్తున్నారు? 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీద యూదా పట్టణముల మీద కోపించున్నవే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఉంటావని మనవి చేస్తుంటే, ఇప్పుడు యెహోవా ఇస్తున్న సమాధానం ఏంటంట? ఒక మంచి ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చారట. ఏమని? ఇక్కడ దేవుని ఉద్దేశము బయలుపడుతుంది అంటున్నా నేను. ఎలా ఉద్దేశం బయలుపడుతుందో చూడండి. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను ఏమని, నీవు ప్రకటన చేయవలసిందేమనగా, ఏమిటట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. చెప్పండి, దేని విషయంలో ప్రభు ఆసక్తి కలిగి ఉన్నారు? సియోను విషయంలోను ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నారట. ఆ యెరూషలేముకే వెడల్పును పొడుగును ఎత్తును ఆయన ఎంత ఉందో కొలిచి చూడమని చెప్తున్నారు. ఒక దూతను పంపించారు కదా, 2వ వచనం 2వ అధ్యాయంలో ఆయన ఏమి కొలవన్నారు? వెడల్పు పొడుగు ఎంత ఉంది అని కొలవమని చెప్తున్నారు. అలా కొలతలు వేయడానికి పంపడానికి ముందు ప్రభు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారంటే, ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నారట. ఎందుకు అంటే, ఆయన కలిగి ఉన్న అధిక ఆసక్తి దేనికి అంటే, నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను అంటున్నారు. ఎందుకు కోపిస్తున్నారు? నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. దేవుని కోపం రగులుకుంటున్న సమయం, కీడు చేయడానికి సహాయులవుతున్న అన్యజనుల మీద ఆయనకి కోపం రగులుతుందట. కాబట్టి ఆయన ఏం చేస్తారట? వారికి వచ్చిన కోపమును బట్టి 16వ వచనం చూడండి, వాత్సల్యము కలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలను, యెరూషలేమును, సియోనును దేవుడు కోరుకున్నారండి. యెరూషలేమును దేవుడు కోరుకున్నారు. ఒక చిన్న, ఇది ఎలాంటిదంటే,
చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చిన్న కుమారుడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడే, వెళ్తున్న సమయం దేవుని లేదా తండ్రికి గమనిస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న కుమారుడు ఎప్పుడు వస్తాడా అని చేతులు చాచి ఉంచారా, లేదా వానికి కీడుగా రావాలని వేచి ఉన్నారా? చేతులు చాచి వేచి ఉన్నారు, కానీ కీడు రావాలని కోరుకోవట్లేదు, బుద్ధి రావాలని కోరుకుంటున్నారు. వాడు వెళ్ళే మార్గంలో వానికి బుద్ధి రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ ప్రక్రియలో వాడు బుద్ధి తెచ్చుకోవాలని వెయిట్ చేస్తున్న తండ్రి దృష్టిలో ఒకసారి ఆలోచించండి. చిన్న కుమారుడికి ఎవడైనా కీడు తలపెట్టాలని ఎదురు చూస్తున్నారనుకోండి, మంచి పని అయిందని. ఇప్పుడు తండ్రికి చిన్న కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి అలా కీడు తలపెట్టాలన్న వారి మీద కోపం వస్తుందా రాదా? వస్తుంది. అక్కడ ఉన్న ఫీల్ ఏంటి? నా కుమారుడు బుద్ధి తెచ్చుకొని రిటర్న్ వస్తాడని వెయిట్ చేస్తున్నారు ప్రభు లేదా తండ్రి. అలాంటి సమయం ఆ చిన్న కుమారునికి కీడు కలగాలని ఆ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, వానికి కీడు కలగాలి అని ఎదురు చూస్తున్న సమయం తండ్రికి ఎలాగైతే కోపం వస్తుందో అలాగనే ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి పంపించింది దేవుడే, ఈ బబులోని చెరలోనికి పంపించింది దేవుడే, విడిపిస్తానని చెప్పింది కూడా దేవుడే. 70 సంవత్సరాల కాల వ్యవధిని వారి మీద విధించడము న్యాయమే. ఇలాంటి సమయం అన్యజనుల మీద ఆయన బహుగా కోపిస్తున్నారట. కారణం ఏంటి? నేను కొంచెం కోపపడితే కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు అయ్యారట. అంటే వారి ఉద్దేశం కీడును బట్టి ఉంది కనుక దేవునికి అది నచ్చలేదు. అబ్రహాం చూడండి ఒకసారి, అయ్యా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? అయ్యా 40 మంది ఉంటే కాపాడుతావా? అయ్యా 20, 30, 20, 10 మంది ఉంటే కాపాడుతావా అని వేడుకుంటున్న ఒక అనుభవం ఉంది చూడండి. అది దేవునికి ఎంత ప్రియం అంటే, ఎందుకు ఈ మాటలు అంటే, మనం నాశనం అయిపోవడం అనేది ఒక నిమిషపు పని అండి, అండ్ ఒక సెకండ్ పని. కానీ ప్రభు దీర్ఘశాంతం కలిగి మన పట్ల ఆయన చేతులు అలాగనే చాచి ఉంచారు. మనం తప్పిపోవాలని కాదు, తప్పిపోయిన మనం యథార్థ మార్గంలోకి రావాలని ఆయన ఎదురు చూస్తున్నారు. యెరూషలేమును సియోనును కోరుకున్న దేవుడు ఆయన చేతులు చాచిన తండ్రి వలె ఎదురు చూస్తూ ఉన్నారు. మార్గంలో అన్యజనులు చేయాలనుకున్న కీడుని బట్టి లేదా దేవుడు చేయాలనుకున్న కీడుని బట్టి మౌనంగా ఉన్న ప్రజలను చూసి దేవునికి ఎలా ఉందంటే ఆయనకు కోపం వస్తుందట. ఆ కోపం బహుగా కోపం వస్తుందంట, చాలా కోపం వస్తుందంట. అందుకే ప్రభు ఏం చేస్తానంటున్నారు చూడండి 16వ వచనంలో, వాత్సల్యము కలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. నూలు ఎందుకు లాగుతారు? ఏదైనా ఒక కట్టడం కట్టే ముందు పునాదులు వేయడానికి నూలు సాగలాగుతారు.
యెరూషలేము పట్టణంను దేవుడు కడతానని చెప్తున్నారు. అంతేకాదు ఆ పట్టణమును కట్టేటప్పుడు ఆ యెరూషలేం పట్టణంను కడుతున్నప్పుడు ఆయన వాత్సల్యం కలవారై వారి తట్టు తిరుగుతారట. విషయం ఏంటంటే బబులోనుకు వెళ్ళిన తర్వాత దానియేలు వంటి వారు గాని, షద్రక్ మేషక్ అబేద్నెగో అని పిలువబడుతున్న అజర్య మిషాయిల్ వీళ్ళు తమను తాము అపవిత్రపరచుకొనకుండా అపవిత్రత మనకు వద్దు అనే ఒక ఉద్దేశంతో కదిలినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అవన్నీ లెక్కలోనికి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క యాటిట్యూడ్ ని దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఏ సమయం ఏం చేయాలి అని దేవుడు నిర్ణయించి ఉంచారు. ఆయన ప్రణాళికల్లో మనం శ్రద్ధగా వెళ్దాం. ఉపదేశమును పొందుతూ దాని ప్రకారం నడుస్తూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్దాం. ఈ ప్రక్రియలో కీడు చేయాలని లేదా దేవుడు కీడు తలపెడితే చూద్దామని ఎదురు చూస్తూ ఉన్న వారిని దేవుడు సిగ్గుపరచడానికి దేవుని ఏర్పాట్లో ఉన్న వారి మీద అధిక వాత్సల్యం చూపిస్తారట. ఆయన న్యాయ విధులు అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరం, కొంచెం కాదు చాలా కష్టతరం. ఎందుకంటే ఆయన బయలుపరిస్తే తప్ప మనకి ఆయన ఉద్దేశం ఏది కూడా తెలియదండి. ఆయన ఉద్దేశాల వెనక ఆయన పరిశుద్ధత ఉంటది. దుర్నీతి సంబంధమైన మనసు అక్కడ ఉండదు, నీతికి సంబంధించిన మనసే ఉంటది. గనుక మన ఉద్దేశములు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేసుకుందాం. దేవుడు కొంచెం కోపపడితే దానికి సహాయులయ్యే అనుభవం ఉంటది. ప్యారలల్ గా ఇంకొక మాట కూడా చెప్పాలి. మరి అమాలేకీయుల్ని చంపమన్నప్పుడు పిల్లలు గాని శేషం ఏది మిగలకుండా చంపమన్నప్పుడు చంపని ఒక రాజుగా ఉన్న సౌలు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చెప్పింది చేయలేదు గనుక అక్కడ ఆయనకి కోపం వచ్చింది. సౌలు చెప్పిన మాట వినకుండా బలిష్టంగా ఉన్న జంతువులను పెట్టుకొని రాజును చంపకుండా ఆ రాజును కాపాడి నేను జయించాను అనుకుని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాను. తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి ఇష్టం లేదంటున్నా. ఆయన మాట వినాలి. ఆయన ప్రజలు, ఆయన నామం పెట్టుకున్న ప్రజలు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటూ పోతా ఉంటే యుద్ధం యెహోవాది గనుక బోలెడన్ని యుద్ధాలు దేవుడు చేసి గెలిపిస్తారు. అల్టిమేట్ గా ఆయనకు కావలసినది జరుగుతుంది, ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆయన మార్గములు తెలుసుకుందాం, ఆయన మార్గములు కనిపెట్టి వివేచనతో కదులుదాం, జ్ఞానం కలిగి కదులుదాం. యథార్థమైన స్వభావమే దేవుడు కోరుకుంటున్నారు. అందులో నుంచి తొలగిపోకుండా ఉందాం. చెరలోనికి వెళ్ళిన ప్రజలకు 70 సంవత్సరాలు నిర్ణయించి అది పూర్తి అవుతున్న సమయం తిరిగి మరలా చేరుస్తున్న అదే ప్రభు మనందరి జీవితాల్లో కూడా దేవుడు తన శ్రేష్టమైన ఉద్దేశములు నెరవేరుస్తారు.
మనల్ని చెరలోనికి పంపించడం ఆయనకు సంతోషకరమైన విషయమేమి కాదు. కానీ మనకి బుద్ధి రావాలని, మనకి జ్ఞానం కావాలని దేవుడు కోరుకుంటున్నారు. కోపంతో జత అవుతున్న వారిని దేవుడు ఇష్టపడట్లేదు, కానీ విజ్ఞాపన చేస్తున్న వారిని దేవుడు ఇష్టపడుతున్నాను. నేను అంటాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని చెప్తున్నా. ఆ మాటలు ప్రస్తుతం విజ్ఞాపన చేస్తూ ఆయన కుడిపార్శ్వంనే ఉన్న అద్వితీయ నాథుడైన యేసయ్య మీద ఎలా ఉంటది? ఆయన దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? అంటాను, ప్రతి క్షణం అదే మాట అంటారేమో, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను అని. అలా ఆయనను ఆనందపరిచి సంతోషపరిచి జనాంగంగా మనం ఉందాం. రోజు ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.